హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన స్టాక్ ఆప్షన్స్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఐసిఐసి బ్యాంక్ స్టాక్ ఆప్షన్స్ నియర్లీ 11,000 రూపీస్ ప్లస్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం గత వారం స్టాక్ ఆప్షన్స్ మీద వీడియో చూసాం ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్లో. సో ఒకసారి అది చూపెడతాను మీకు. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ట్రేడింగ్లో రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్ స్టాక్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. సో చాలామంది ఫ్రెండ్స్కి ఈ వీడియో చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫ్రీగా కూడా యాడ్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కూడా మీరు కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు మనం క్రియేట్ చేసిన తర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్ గత వారం క్రియేట్ చేశాం కదా. క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు ఐసిఐసి బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్ 3 స్టాక్ ఆప్షన్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు చూద్దాం. ఇవి వచ్చేసరికి లైవ్ ఆఫ్లైన్ స్ట్రాటజీస్ పెర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఐసిఐసి బ్యాంక్ స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో చూపెడతాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇవే అనమాట స్టాక్ ఆప్షన్స్ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసి బ్యాంక్ అనమాట. ఇవి వచ్చేసరికి మార్కెట్ మూవర్స్ అని చెప్పొచ్చు. నిఫ్టీ 50లో హెవీ వెయిట్ స్టాక్స్ ఆర్ మార్కెట్ మూవర్స్ అని చెప్పొచ్చు. ఈ 3 స్టాక్స్ మీద మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. ఈ 3 స్టాక్స్ మీద స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. దీంట్లో ఈరోజు ఐసిఐసి బ్యాంక్ బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఒకసారి దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఒకసారి ఆర్డర్స్ చూసుకుంటే ఈరోజు ఓవరాల్గా 7th అక్టోబర్ డేట్ చూడండి. 7th అక్టోబర్ ఫస్ట్ ఆర్డర్. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 7th అక్టోబర్ మనకి 105 -105 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి చూస్తే టోటల్ 10 ఆర్డర్స్ తీసుకుంది. ఫ్రెండ్స్, టోటల్ 10 ఆర్డర్స్ తీసుకుంది ఐసిఐసి బ్యాంక్ స్టాక్ ఆప్షన్స్. 10 ఆర్డర్స్ తీసుకుంది. ఈ రోజుదే, ఈ ఒక్కరోజు పెర్ఫార్మెన్స్ ఇది. 10 ఆర్డర్స్లో మనకి 11,130 రూపాయల దగ్గర క్లోజ్ అయింది స్టాక్ ఆప్షన్. ఐసిఐసి బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఈరోజు ఓవరాల్గా మనకి 11,130 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఇది ఐసిఐసి స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ అనమాట. లైవ్ ఆఫ్లైన్ స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్. సో ఇది వచ్చేసరికి ఐసిఐసి స్టాక్ ఈరోజు ఓవరాల్గా ఈరోజు ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంది. మనం ఇంకా 2 స్టాక్స్ చూసాం కదా, ఇన్ఫోసిస్ స్టాక్ ఆప్షన్ అండ్ రిలయన్స్. ఇన్ఫోసిస్ ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఆర్డర్ కానించి చూస్తే మనకి 4th, 7th. సో ఇక్కడ నుంచి తీసుకుంది. ఫ్రెండ్స్, సెకండ్ ఆర్డర్ కానీ తీసుకుంది. 3 SL హిట్ అయ్యాయి, 1 పాజిటివ్ క్లోజ్ అయ్యి ఓవరాల్ టోటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే -1120 రూపీస్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ స్టాక్ ఆప్షన్ వచ్చేసరికి టోటల్ 12 ఆర్డర్స్ తీసుకుంది. -525 రూపీస్ టోటల్. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే -525 రూపీస్ నెగిటివ్ సైడ్ ఉన్నట్టు చూస్తున్నాం. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూస్తే ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా ఈ రోజు పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఒకసారి మీకు చూపెడతాను. స్టాప్ లాస్ ఇది చూస్తే అండ్ ఆల్సో ఇక్కడ నుంచి సెకండ్ ఆర్డర్ కానీ తీసుకుంది. సో ఇక్కడ నుంచి తీసుకుందని చెప్పొచ్చు. సో ఇవి కూడా మీరు యాడ్ చేసుకొని మీరు ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ ట్రేడ్ చేయండి. మీకంటూ పర్ఫెక్షన్ కొద్ది రోజుల వరకు ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ ఆర్ 2 వీక్స్ 3 వీక్స్ మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇవి కాకుండా ఇవి స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. ఇవి వచ్చేసరికి సూపర్ ట్రెండ్ అంటే మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి, బట్ నేమ్ ఆ విధంగా ఉంది. ఇవి లోయర్ టైం ఫ్రేమ్ సూపర్ ట్రెండ్. ఇవి వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్, దానికంటే హయ్యర్ టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్. అవి మనకి ఇవి హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రాటజీస్ అనమాట, స్టాక్ ఆప్షన్స్. సో చాలామంది ఫ్రెండ్స్ ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసాను సార్, క్యాపిటల్ ఎంత అవసరం అంటే మీకు ఆల్రెడీ పేపర్ ట్రేడ్లో చూపెడుతుంటుంది. ఫ్రెండ్స్, క్యాపిటల్ ఎంత అవసరం పడుతుంది అంటే
సింపుల్ మీకు ఒకసారి ఇక్కడనే చూపెడతాను. ఎగ్జాంపుల్ చూడండి, అరౌండ్ 43 రూపీస్ దగ్గర 4700 లాట్ సైజ్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ 700 కదా. సో అరౌండ్ మీ అకౌంట్లో 35,000 రూపీస్ ఉండాలి, అరౌండ్ 35,000 రూపీస్ ఉండాలి. ఓకేనా, 35,000 రూపీస్ ఐసిఐసిఐ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ప్రైస్ ఇది ఫిక్స్డ్ ప్రైస్, ఇదే లెవెల్లో ప్రైస్లో ట్రేడ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రేడ్స్ ఒకసారి చూస్తే ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ అదే మనకి 35,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. మీకు 35 రూపీస్ దగ్గర ఇది 35,000 ఉంటే దీంట్లో రియల్ టైంలో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం దీనికి ఎంత అవసరం పడుతుంది. ఎగ్జాంపుల్ 28 × 400 అంటే 12,000 రూపీస్. 12,000 ఇన్ఫోసిస్కి వచ్చేసరికి 12 to అరౌండ్ 15,000 వేసుకోండి. సో అరౌండ్ దీనికి ఒక 25,000 వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటుంది ఇది. సో మీకు 25,000 ఇది ఇన్ఫోసిస్లో స్టాక్ ఆప్షన్లో 25,000 ఉండాలి. ఐసిఐసిఐ బ్యాంక్ 35,000, దీనికి 25,000. మనకు రిలయన్స్ వచ్చేసరికి చూద్దాం ఏ విధంగా ఉందో. సో రిలయన్స్ 69 అరౌండ్ 70, అరౌండ్ ఇది వచ్చేసరికి 20,000, ఇది వచ్చేసరికి 20,000 ఉంటే సరిపోతుంది. ఓకేనా, 20,000 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది. సో రిలయన్స్ స్టాక్ ఆప్షన్. సో ఇది వచ్చేసరికి మనకి ఇది అరౌండ్ 15 అంటే 20,000 అనుకోండి. 20,000, ఇది 25,000, 45, ఇది 35, 80,000. ఈ 3 స్టాక్ ఆప్షన్స్లో, ఈ 3 స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మీకు 80,000 రూపీస్ మీ అకౌంట్లో ఉండాలి లైవ్లో ట్రేడ్ చేయాలంటే. సో కొందరు ఫ్రెండ్స్ అడుగుతున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి పర్ స్ట్రాటజీ 7,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ మళ్ళీ 20 తర్వాత చేంజ్ అవుతుంది, నవంబర్ 20 తర్వాత. దీని క్యాపిటల్ ఎంత అవసరం పడుతుందో అప్పుడు నేను చెప్తాను. ఈ స్ట్రాటజీస్ అప్డేట్ చేసిన తర్వాత మీకు క్యాపిటల్ ఎంత నీడు సేమ్ 7,000, 8,000 రూపీస్, 10,000 లోపలనే వచ్చేటట్టు సెటప్ చేస్తాను. ఇప్పుడైతే 7,000 రూపీస్ ఒక్కొక్క స్ట్రాటజీస్కి. ఈ స్ట్రాటజీస్ అయినా అండ్ ఆల్సో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయినా అండ్ ఆల్సో ఇవి ఈ స్ట్రాటజీస్ అయినా మీరు అరౌండ్ 7,000 ఒక్కొక్క స్ట్రాటజీకి 7,000 రూపీస్. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ కూడా. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ మినీ. సో వీటికి వచ్చేసరికి వీటికి ఇంకా హెవీ క్యాపిటల్ అవసరం ఫ్రెండ్స్. కమోడిటీ 45,000, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ కావాలి. క్రూడ్ ఆయిల్లో కూడా అరౌండ్ 45, అరౌండ్ వీటికి కూడా క్యాపిటల్. ఒకసారి చూడండి పేపర్ ట్రేడ్లో మీరు టెస్ట్ చేస్తుంటారు కదా, అక్కడ అమౌంట్, ప్రైస్ అండ్ ఆల్సో లాట్ సైజ్ ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత ప్రైస్ పడుతుందో మీరు ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంటారు. మీరు డిప్లాయ్ పేజ్లో ఇప్పుడు మీరు చూపెట్టినట్టు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్వాంటిటీ, సైజ్ అంటే లాట్ సైజ్ ఇంటూ ప్రైస్, దాన్ని బట్టి మీరు యావరేజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ ట్రేట్రాన్లో పనిచేస్తాయి. సో మీరు ట్రేట్రాన్లో ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే ఏంజల్ 1 ఆర్ 5 years ఆర్ ఎల్ఐసి బ్లూ ఇవి బెస్ట్ బ్రోకర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఎందుకు బెస్ట్ బ్రోకర్స్ అంటే ఇవి ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్షన్ ఉంటుంది, మీకు లైవ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పర్ఫెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మంత్లీ వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 3 బ్రోకర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా. మిగతా జీరోదా ఆర్ అబ్స్ట్రాక్ట్ మిగతా బ్రోకర్స్ తీసుకుంటే ట్రేట్రాన్ ఆల్గోలో డిప్లాయ్ చేయాలంటే మీరు మంత్లీ బ్రోకరేజ్ ఛార్జెస్ కాకుండా జీరోదాకి 2,500 రూపీస్ పే చేయాలి మీ అకౌంట్లో ఆల్గో ట్రేడింగ్తో ట్రేడింగ్ చేయాలంటే. బట్ వీళ్ళు వచ్చేసరికి ఆ 2,500 రూపీస్ ఉండదు, ఫ్రీగానే చేసుకోవచ్చు. మీరు ఎన్ని స్టడీస్ అయినా ఆ ఏంజల్ 1లో అయినా 5 yearsలో అయినా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఎవరికైనా అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫ్రీగా మీరు మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా రియల్ టైంలో డిప్లాయ్ చేయాలంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ పర్పస్ చాలా పర్ఫెక్ట్ బ్రోకర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీరు
ఈ బ్రోకర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని ఆల్రెడీ ఫ్రీగానే యూజ్ చేసుకుంటారు కదా, సో ఎటువంటి ఛార్జెస్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది కాకుండా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, సో క్రిప్టో కరెన్సీస్లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్గా డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీస్ మీకు ఆల్రెడీ తెలిసింది. ఇండియాలో లీగల్గా ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. సో ఫస్ట్ ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి, ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక్కొక్క స్ట్రాటజీస్కి 1500 రూపాయలు ఉంటే చాలు, ఈ స్ట్రాటజీస్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం, ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ పర్పస్ అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో ఇవే స్ట్రాటజీస్ ఇలా కాకుండా ఇంకా మనకి మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేస్తూ, మనకి స్టాప్ లాస్ అనేది డిక్రీజ్ చేస్తూ, అంటే మనకి లాసెస్ అనేది మినిమైజ్ చేస్తూ లాభం అనేది ఇంక్రీజ్ చేయడానికి మ్యాక్సిమం అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్, ఇంకా బెటర్ ఏదైనా అనిపిస్తే ఇంకా తీసుకొస్తూనే ఉంటాం. సో అటువంటి స్ట్రాటజీస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.